ఓం సాయిరామ్. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి. విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి. శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి. గురుస్థానే కృతం పాపం నాస్తి స్థానే వినశ్యతి. అంటే బ్రహ్మ దగ్గర చేసిన తప్పులు విష్ణువు దగ్గర చెప్పుకొని సరిదిద్దుకునే అవకాశము ఉంది. విష్ణు దగ్గర చేసిన తప్పులు శివుడి దగ్గర చెప్పుకొని దిద్దుకునే అవకాశము ఉంది. శివుడి దగ్గర చేసిన తప్పుని గురువు దగ్గర చెప్పి ఒప్పుకొని దిద్దుకునే అవకాశము ఉంది. అదే గురువు దగ్గర తప్పు జరిగితే దిద్దుకునే అవకాశం ఎప్పుడు ఎక్కడా లేదు. అందుకని గురు నింద, గురు దూషణ చేయకూడదు. అవి శ్రవణము చేయకూడదు. మహాపాపం. అసలు గురువు ఎవరు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన పురాణాలు, వేదాలు, మన శాస్త్రము, మన మతాలు ఏవైతే ఈరోజు అనుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా గురువుకి సాక్షాత్తు పరబ్రహ్మే గురువు అని ఒప్పుకున్నాయి. గురువు స్థానం అంత గొప్పది. కాబట్టే మానవాళికి గురువు యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠుల వారిని గురువుగా ఆశ్రయించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ సాందీప మునిని గురువుగా ఆశ్రయించారు. మరి గురువు యొక్క స్థానం అంతటిది. సాక్షాత్తు దేవి దేవతలే గురువును ఆశ్రయించి తీరాలి అని మనకి ఆచరించి పాటించి చూపించారు. మనం ఏం పుణ్యం చేశామో కానీ ఆ పరబ్రహ్మ ఈ కలియుగంలో సాక్షాత్తు సాయినాథుడిగా షిరిడీలో స్వయం ప్రకటమయ్యి మనల్ని ఉద్ధరించడానికి ఈరోజు సమర్థ సద్గురువుగా షిరిడీలో ఆ పరబ్రహ్మ రూపం తీసుకుంది. గురువుని ఆశ్రయిస్తే ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో అయినా ఆయన మనల్ని పట్టుకుని ఉంటారు, ఉద్ధరిస్తారు, ఉద్ధరింపబడతాం మనము అని మనకు శ్రీ సాయి సచ్చరిత్ర అనేక కథలు చూడవచ్చు. గురువును పట్టుకుంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన కథలే. మరొకసారి గుర్తు చేసుకుందాము. శ్యామ అనే భక్తుడితో సాయినాథుడు ఏం చెప్పాడు? శ్యామ, నీది నాది 72 జన్మల సంబంధం అని చెప్పారు. అంటే సాయినాథుడు 107 సంవత్సరాల కిందట సమాధి చెందారు. ఆయన దాదాపు 60 ఏళ్ల పాటు సుదీర్ఘంగా షిరిడీలో పయనం సాగించారు. మరి 72 జన్మల కిందట అంటే శ్యామ 72 జన్మలలో సాయినాథుడిగా ఈ జన్మలో మనం పిలుస్తూ ఉన్న ఆ పరబ్రహ్మ శక్తి ఏ నామంతో, ఏ రూపంతో శ్యామను అంటిపెట్టుకొని ఉండి ఉద్ధరింపబడుతూ ఉంది కదా. ఇదొక ఉదాహరణ. 2 మేకల కథ తీసుకుంటే, మేకల మంద పోతూ ఉంటే ఆ మంద నుంచి 2 మేకలను మాత్రం బాబావారు పక్కకు తీసి కాసేపు వాటికి శనగలు అవి తినిపించి సేద తీరే వరకు పెట్టుకొని పంపిస్తారు. దగ్గర ఉన్న భక్తులు అడుగుతారు, ఏమిటి దేవా ఇది అని. ఆ 2 మేకలు పోయిన జన్మలో మనుషులు నా జతగాండ్రుగా ఉండేవారు. అది గుర్తుపెట్టుకొని నేను వాటిని కొద్దిసేపు సేద తీరుద్దామన్న ఉద్దేశంతో పక్కకు తీశాను అని చెప్తారు. ఆ 2 మేకలు పోయిన జన్మలో మనుషులట. మూర్ఖత్వంతో ఒకరినొకరు వాదించుకొని చంపుకున్నారు. అదే మూర్ఖత్వంతో మేకలుగా జన్మ తీసుకున్నారు. సాయినాథుడు చూసారా, అప్పుడు జతగాండ్రుగా ఉన్నందుకు మేకలుగా జన్మ తీసుకున్నప్పటికీ కూడా వాటి మీద ప్రేమ చూపించారు. శ్రీమతి కాపర్డే విషయం కూడా, ఈమె నాకు 4 జన్మల నుంచి తెలుసు అంటారు. ఆమె ఆవు జన్మ, క్షత్రియ జన్మ, వైశ్య జన్మ, బ్రాహ్మణ జన్మ, ఇలా ఆమె జన్మలన్నీ చెప్తారు. అంటే ఆమెను కూడా కనిపెట్టి ఉన్నారు కదా, ఈ జన్మలో మళ్ళీ మేము కలుసుకున్నాము అని గురు శిష్యులు ఇద్దరూ కూడా సేవ చేసుకోవడం శ్యామ చూసి చెప్తారు. అంటే శ్రీమతి కాపర్డే విషయంలో కూడా 4 జన్మల నుంచి కనిపెట్టి ఉన్నారు. చెన్నబసప్ప వీరభద్రప్ప కథ తీసుకుంటే, ఈ చెన్నబసప్ప వీరభద్రప్ప మనుషులుగా ఉన్నప్పుడు సాయినాథుడు, అదే మనం ఇప్పుడు సాయినాథుడు అని పిలువబడుతున్న పరబ్రహ్మ
అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. వాళ్ళిద్దరూ దుష్ట బుద్ధి వల్ల, లోభత్వం వల్ల దిగజారిపోయి జంతు జన్మలు తీసుకొని పాముగాను కప్పగాను వచ్చారు. అయినప్పటికీ చెన్నబసప్ప మనిషిగా ఉన్నప్పుడు బాబాని ఆశ్రయించి మాట తీసుకుంటాడు. నాకు రక్షకుడు నీవే తండ్రి అని, నిన్ను నేను రక్షిస్తాను అని ఆ జన్మలో ఇచ్చిన మాట కోసం బాబాగా పిలువబడుతున్న ఈ బాబా ఇప్పుడు పాము కప్పను తినబోతుంది బాబా అని చెబితే అది ఎలా తింటుంది? దాని రక్షకుడని తండ్రిని నేను ఇక్కడ ఉండగా అని చెప్పి ఆ పొదల దగ్గరకు వెళ్ళి సాయినాథుడు, ఏం వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మ ఎత్తి పశ్చాత్తాపడుతూ ఉన్నప్పటికీ నీకింకా శత్రుత్వం పోలేదా అని అనగానే ఆ పాము నోట కరిచిన కప్పని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అంటే పాముకు అర్థమైంది బాబా చెప్పింది కదా, మన లెక్క వేరు, దేవీ దేవతల లెక్క వేరు. మరి ఎలా అర్థమై విడిచిపెట్టింది? ఒక్కసారి పట్టుకున్న కప్పని ఎక్కడైనా వదిలిపెడుతుందా? అమాంతం తినేస్తుంది. కానీ ఇక్కడ ఆ జన్మలో ఇచ్చిన మాట కోసం ఈ జన్మలో కూడా సాయినాథుడు రక్షిస్తాను అన్న మాట నిలబెట్టుకున్నాడు. అది సద్గురువు యొక్క లక్షణం. గురువు అని మనం స్వీకరించగానే ఉత్తమ గురువు అయితే, సమర్థ సద్గురువు అయితే, మనం ఏ జన్మ తీసుకున్నా, ఏ నామరూపాలతో ఆయన ప్రకటమైనప్పటికీ కూడా మనల్ని ఉద్ధరించేంత వరకు మన చేయి విడిచిపెట్టడు అనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమి కావాలి? ముందు మనం గురువు యొక్క లక్షణాలు, ఆయన ఆవశ్యకత కూలంకషంగా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా గురువుకు సంబంధించింది తెలుసుకొని ఉండాలి. లేకపోతే నేటి సమాజంలో బోధ గురువుల కంటే కూడా బాధ గురువులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి గురువు అన్న మాటకి రోజు రోజుకి అర్థం లేకుండా పోతుంది. అందుకని ఒక గురువు అంటే మనం ఏ జన్మ తీసుకున్నా కూడా ఉద్ధరింపగలిగేవాడే, ఆ శక్తి సామర్థ్యం ఉన్నవాడే సాక్షాత్తు గురువు. అంతే తప్ప వేరే వారిని ఆశ్రయించినా కూడా బాబా ఏం చెప్పారు మనకి? బీవీ దేవ్ విషయంలో, ఎందుకురా గుడ్డ పీలికలు ఏరుకుంటావు? నేనిక్కడ స్వయంగా నీకు జల్తారు శాలువా ఇవ్వడానికి తయారుగా ఉంటే నువ్వు గుడ్డ పీలికలు దొంగతనం చేస్తున్నావెందుకు అని అన్నారు. అంటే మధ్యవర్తులు ఎవ్వరూ అవసరం లేదు. ముఖాముఖి నా శరీరం, మీరు షిరిడీలో చూసిన ఈ రూపము నామము నేను అనుకుంటే మీరు నన్ను పూర్తిగా చూడనట్టే, నా గురించి మీకు ఏమీ తెలియనట్టే అని కూడా బాబావారు చెప్పారు. అంటే నామరూపాలకు అతీతుడు గురువు. కాకపోతే మనం మనుషులుగా ఉన్నాం కాబట్టి మనకన్నీ అర్థమయ్యేలాగా బోధించడానికి ఆయా దేశకాల మాన పరిస్థితులకు అనుగుణంగా ఆ పరబ్రహ్మ రూపం తీసుకొని వస్తూ ఉంటుంది. ఆ రూపానికి మనం పెట్టిన పేరే సాయి అని. తండ్రి అంటే బాబా, సాయి బాబాగా పిలువబడుతుంది. మనం పెట్టుకున్న పేరు స్వయం ప్రకటమైన ఆ తండ్రికి. అంతేగాని ఆయన పేరుతోటి ఎక్కడి నుంచో రాలేదు. సాక్షాత్తు పరబ్రహ్మే షిరిడీలో వచ్చి మనల్ని ఇలా ఉద్ధరింపబడుతూ ఉన్నామంటే కారణమే మనం ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యఫలం వల్లే ఈరోజు షిరిడి గడ్డ మీద కాలు మోపగలిగే అదృష్టం మనకి సంపాదించుకున్నాము. అది కేవలం పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే అనుభవం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అనుభవిస్తున్న భక్తుల అనుభవమే దానికి సాక్ష్యం. ఓం సాయిరామ్.